మనల్ని మనం పరీక్షించుకొని ఆ రొట్టెను మనం పుచ్చుకుందాం. ఆ రొట్టె కొరకు సహోదరులు మరియను ప్రార్థన చేశారు. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు మా తండ్రి, మా రక్షకుడు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆయన 2026 సంవత్సరం 4వ నెల ఈ శివ పునరుద్ధాన దినములు ఈ ఐక్య ఆరాధనలు ఆయన ఈ మందిర ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచడానికి మీ బిడ్డలు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మందిర ఆవరణలో ఒక దినముడు ఏ దినముడు శ్రేష్టమని చెప్పిన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన ఈ దాసును నిలబెట్టి నీ ఆత్మతో నింపి బలపరిచి ప్రభు ఆయన పునరుద్ధానం గురించి ఎన్నో విషయాలు లోతైన మర్మాలను ఆయన నీ దాసుందరంలో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా ఆ మాటలు మా హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసారమైన జీవించి నీకు దగ్గరికి ఇష్టడుగా ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా మేము జీవించే వాక్యాన్ని దయచేసి వచ్చినాం. ఆయన వాక్యం అందించి నీకు దేని దాసును ఆయన ఇంకా బలపరిచి ఆయన నీ సేవలో బహుగా వాడుకున్నాడు వచ్చి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా యొక్క సమయంలో ప్రభా నాయన అదిగో నాయన రొట్టెని ప్రభా నాయన శరీరంగా భావించి పుచ్చుకుంటుండగా ప్రభా నాయన ఇదిగో నాయన మా కోసం నాయన 2020 సంవత్సరం కిందట ఈ లోకానికి నాయన మానవుడిగా దాసునుగా రిక్తులుగా తగ్గించుకొని ప్రభా మా కోసం ఈ లోకానికి వచ్చి నాయన మా శాపాలు మా పాపాలను నీ మీద వేసుకున్న కల్వరి శిలువను మా కోసం నీ ప్రాణాలను దారబోసిన మహాదేవుడా నీకు స్తోత్రం. నాయన సమయంలో పుచ్చుకుంటుండగా ప్రభా ఎవరు అయోగ్యంగా ప్రభు నాయన పుచ్చుకోరుకుంటారు అని ఎవరికెవరు మనసాక్షి కలిగిన ఆయన పరీక్షించుకొని తీసుకొని ప్రభు నాయన ఇదిగో నాయన ప్రభు నాయన ఆ శరీరం తిని రక్తం తాగబడి నిత్య జీవగలడు అని చెప్పిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అంత్య దినంలోనే లేపుదని చెప్పి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చేసుకుంటూ ఆయన యొక్క సమయంలో పాల్గొనకపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే సమస్యలతో ఇబ్బందులతో వచ్చారో నాయన ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు ప్రభు నాయన పవిత్రంగా ఆయన బలలో పాల్గొనకపోయి ప్రభు భాగ్యాన్ని దయచేయమని ఘనత మహిమ ప్రభావాన్ని హారిపించుకుంటూ త్వరగా రానున్న మారచుడు పునరుద్ధరణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకున్నాము తండ్రి, ఆమేన్.
సంగమా, ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. దిస్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభువును జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించాలని కోరుతున్నాను. తండ్రి, మీ దేహము పాప శరీర ఆకారంలో పాపములు బాగుపడ్డాయి. రోమా 8:3-4 ప్రకారం అతను నలుగురికి యెహోవాకు ఇష్టమైంది. ఇది కేవలం మా మీద ఉన్న ప్రేమను బట్టి భరించారు ప్రభా, మీకు వందనాలు. పాపము తీసివేశారు ప్రభా, నీకు వందనాలు. మేమందరం కూడా లేవ్యాకరణం 11:45 పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-16 ప్రకారం మేము పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మేము పరిశుద్ధులైనట్టు అలా జీవించినట్టు కృతజ్ఞత కలిగి ఉండేది సాయం చేయమని ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రనెత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. ఆ పాత్ర కొరకు మన ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తాం. సోదరి దేవి కృతజ్ఞత చెల్లిస్తుంది. ప్రేమించిన మా తండ్రి, క్షేమంగా సజీవంగా ఉంచి నాయన ప్రభా, మళ్ళీ ఐక్యారాధనలో నాయన ప్రభా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మేమందరం కలిసి ప్రార్థించడానికి, స్తుతించడానికి, నేను ఘనపరచడానికి మీరు ఇచ్చిన సర్వకాశం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను మా ప్రభా. ఇదిగో నాయన ప్రభా, చెప్పినటువంటి వాక్యానుసారంగా జీవించేటప్పుడు మాకు నేర్పించండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఆది ఆదాము చేసిన పాపం వల్ల వచ్చిన జీవితము, నా జీవితం మరణం తండ్రి, మరి మరణానికి పాత్రమైన మమ్మల్ని నాయన ప్రభా మా రూపంలో వచ్చి నాయన మరి మీరు సిలువలో కాచిన రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసం నింపించుకొని ప్రభా, మాలో ఉన్న ఆయాస్కరమైన తీసివేసుకొని ప్రభా, మరి నీ యొక్క వాక్యానుసారం జీవించుటకు మేమందరము పరలోక వాసన పుట్టుకున్నాయన మేము బ్రతికి ఉన్న కాలంలోనైనా నేను సిద్ధపడుటకు మాకు నేర్పించినాము. ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అతి పుణ్యనామను బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. Yeah.
చేసుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసి కూడా దీన్ని చేయండి, ఇది క్రొత్త నిబంధన రక్తం అని కూడా ప్రభు చెప్పాడు. ప్రభు కృతంత చెల్లించి మనం దీన్ని పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, రక్తము చిందించకుండా పాపములకు క్షమాపణ కలగదు అనే లేఖనాలు తెలియజేస్తుంది. Without shedding the blood there is no remission of the sins. You are our propitiation. మా పాప పరిహారంగా నీవు ఉంటున్నావు నాయన. రక్తము పెట్టి వెలపెట్టి మమ్మల్ని కొని విడిపించారు ప్రభా, నీకు వదనాలు. నీ ప్రేమ కొరకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల దేవా, ఈ మంచి సమయము, ఈ మాసానికి ఇది చివరి దినము, 116వ దినం, ఈ చివరి ఆదివారం ప్రభా, నీకు వందనాలు. ఎదుగునైనా ఈ పరిచర్యను బట్టి, ఐక్యారాధన పరిచర్యను బట్టి వచ్చే మాసము 9, 10 తేదీలో జరగదైన సువార్త ఉజీవ సభల కొరకు వాహనాలను, ప్రజలు, వాతావరణాన్ని అనుకూలపరచండి. దేవుని ప్రేమించే వారిని, అనగా తన సంకల్ప చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుడికి సమకూడి జరిగించడమే. ఆ దినాన్ని ప్రత్యేకపరచండి. రావాల్సిన ప్రేమల సకాలం నడిపించండి. ఆ కార్యం ద్వారా కేవలం నీకు మహిమ, ఘనత, కీర్తి అనేకులు నీ వైపు తిరుగుటకు, నీ రాజ్యంలో చేరటకు సహాయం చేయండి. ఈ దినం ఎంతమంది ఆసక్తితో మందిరానికి వచ్చారు, రోమా 12:11 ప్రకారం ఆసక్తి విషయంలో మాదిరి కాక ఆత్మీయత తీవ్రతగా వారి ప్రభువుని సేవించండి. మే మాసం మొట్టమొదటి ఆదివారంలో రాయనైన పరీక్షలు, నేటి యూజీ కానీ పీజీ కానీ తోడుగా ఉన్నట్టు తగిన పరలోక జ్ఞానంతో ఆశ్రయించండి. ఈ దినము దుఃఖంతో వచ్చిన వారికి పరలోక ఆనందము, సంతోషం ప్రసాదించండి. ద ఎవర్ లాస్టింగ్ జాయ్ షల్ బి అపాన్ దేర్ హెడ్స్. వారి నిత్య తలలపై నిత్యానందం ఉన్నది అని యెషయా గ్రంథం 35:10, యెషయా గ్రంథం 51:11 రాయబడింది. ఈ రాత్రి వేళ మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశాను ప్రభా, నీకు వదనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, కీర్తి నీకు ఆరోపిస్తుంది.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సావాసం చేత మనందరికీ సదాకాలం ఆయన రాకడ పర్యంతం తోడైంది కాక. ఆమేన్.